నమస్కారం. దూరదర్శన్ వార్తా ప్రసారానికి స్వాగతం. నేను విఎస్ఆర్ మూర్తి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ముగిసిన దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు కూడా ప్రధాన పార్టీల ఆరోపణలు, ప్రచారోపణలు. గ్రేటర్ పరిధిలో 3,87,000 మంది బాధితులకు వరద సహాయం పంపిణీ. మిగిలిన బాధితులందరికీ కూడా తక్షణమే సహాయం పంపిణీ చేయాలని సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశం. గత 6 ఏళ్లలో రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 83.9% అని మంత్రి కేటీఆర్ వెల్లడి. రాష్ట్రం నుండి కేంద్రానికి అందుతున్న పన్నుల ఆదాయంలో సగం మాత్రమే తిరిగి వస్తోందని వ్యాఖ్య. అక్టోబర్ నెలలో 1,05,000 కోట్లకు చేరిన కేంద్ర జీఎస్టీ ఆదాయం గత ఏడాది కన్నా 10% అధికంగా నమోదు. ఆంధ్రప్రదేశ్తో సహా 6 రాష్ట్రాల్లో వైభవంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. 6 రాష్ట్రాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన ప్రధాని మోదీ. బీహార్లో ఎన్డీఏ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ ధీమా. నితీష్ కుమార్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని కితాబు. ఇక వివరాలు చూసినట్లయితే దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 3వ తేదీ మంగళవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల ప్రచారం గడువు ముగియడంతో అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకుంటున్నారు. మరిన్ని వివరాలు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి కారణంగా దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 3వ తేదీన పోలింగుకు అధికారులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో దుబ్బాక మున్సిపాలిటీతో పాటు దుబ్బాక, తోగుట, మిరుదొడ్డి, దౌలతాబాద్, రాయపూల్, నార్సంగి, చేగుంట మండలాలున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 1,98,758 మంది ఓటర్లున్నారు. వీరి కోసం 315 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా 1,558 మంది వృద్ధులు, దివ్యాంగులను పోస్టల్ బ్యాలెట్ అర్హులుగా గుర్తించారు. వీరి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేస్తారు. కరోనా బాధితుల కోసం పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచుతున్నారు. దుబ్బాక ఎన్నికల బరిలో మొత్తం 23 మంది అభ్యర్థులున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాత, కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. మొత్తం 23 మంది అభ్యర్థుల గుర్తుతో పాటు నోటాతో కలుపుకొని 24 గుర్తులుంటాయి. ఈ నెల 10వ తేదీన సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహిస్తారు. టీఆర్ఎస్ అభ్యర్థి తరపున రాష్ట్ర మంత్రి హరీష్ రావు విస్తృతంగా ప్రచారం చేశారు. అన్ని మండలాల్లోని గ్రామాలను సందర్శించి ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సోలిపేట రామలింగారెడ్డి నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేశారని, ఆయన ఆశయాలను కొనసాగించడానికి సుజాతను గెలిపించాలని మంత్రి హరీష్ రావు ఓటర్లకు సూచించారు. దుబ్బాక అభివృద్ధిపై బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు 2వ స్థానం గురించి పోటీ పడుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ అంటే కాలిపోయే మోటార్లు, బీజేపీ అంటే బాయికాడ మీటర్లు, టీఆర్ఎస్ అంటే 24 గంటల ఉచిత కరెంట్. అవునా కాదా? కాంగ్రెస్ ఉండగా మోటార్లు కాలిపోయి ఎంత బాధపడ్డారు. దొంగ రాత్రి కరెంటు పెట్టబోయి కళ్ళల్లో వత్తులు వేసుకొని కరెంటు కోసం ఎదురు చూడలేదా? ఇలా పరిస్థితి ఉందా? ఇలా కరెంటు మంచిగా చేస్తారు. వ్యవసాయానికి 10,000 సాయం చేసిన లీడర్ ఎవరో ఈ భారతదేశంలో? వానకాలం 5,000, యాసంగి 5,000, 10,000 రూపాయలు మన కేసీఆర్ ఇచ్చిండు. ఇందులో ఒక్క పైసనన్నా బీజేపీ వాళ్ళు ఉన్నదా? నేను ఇదే చౌరస్తాల నేను రామలింగన్ వచ్చి ఇదే బండి మీద ఇదే జాగ్రత్త మాట్లాడి ఆ రోజు మండలం చేస్తా అని చెప్పలే మీకు? మేము ఇచ్చిన మాట ప్రకారంగా ఇవాళ నార్సింగ్ మండలం చేసినాం. ఈ మండలం బీజేపీ వాళ్ళు చేసినారు, ఈ మండలం కాంగ్రెస్ వాళ్ళు చేసినారు. నేను మాట్లాడలే. చౌరస్తాల మండలం ఇస్తామని చెప్పలే. మా పద్మా గారి, మా రామలింగన్న కృషితో, కేసీఆర్ ఆశీస్సులతో ఇవాళ నార్సింగి మండలం ఏర్పడ్డారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. మెదక్ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా గతంలో పోటీ చేసిన అనుభవంతో గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. బీజేపీ అభ్యర్థి తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ అధ్యక్షుడు కె లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, సినీ నటుడు బాబు మోహన్ తదితరులు ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలు, చిన్న చిన్న సభల ద్వారా బీజేపీ ప్రచారం నిర్వహించింది. రంగరంగ సర్వే చేసినాం. సర్వేలన్నీ 3 రోజుల నుంచి సర్వేలు మొత్తం మోగుతున్నాయి.
మొన్న పర్సెంటేజ్ పెరిగింది, నిన్న ఇంకా పెరిగింది, ఇవాళ ఇంకా పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లో దుబ్బాకలో రెప్పరెపడాడేది కాషాయపు జెండా తప్ప పింకు కలర్ జెండా కాదన్న విషయం పట్టలేదు. అంటే కేసీఆర్ గారికి నిద్ర పడతలేదు, ఆగం అవుతున్నాడు, మనసు పడతలేదు, ఆగమై ఎట్టి పరిస్థితుల్లో దుబ్బాకలు గెలవాలి. గెలుగుడు నా ఇజ్జత పోతుంది, నా ముఖ్యమంత్రి పదవి అవుతుంది, ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఉల్టా అవుతారు. నువ్వు ఏం లేదు, నువ్వు కళాసభ్యుడు, మన బీజేపీ గొప్పలందరూ బీజేపీ పోతారు, కేంద్రంలో ఉన్నది బీజేపీ, ప్రజలందరూ బీజేపీలో ఊరుకుంటుంది. కాబట్టి నువ్వు దుకాణం పనిచేసుకో, నువ్వు ఫామ్ హౌస్ లో వండిగా ఫామ్ హౌస్ లో తిను, ఇక బయటికి రాకని చెప్పి ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ తిరిగబడతారని చెప్పి అధికారులు పెట్టాడు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి తరపున పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. చెరుకు ముత్యం రెడ్డి కారణంగానే దుబ్బాక అభివృద్ధి చెందిందని కాంగ్రెస్ నేతలు ప్రజలకు వివరించారు. రోడ్ షోల ద్వారా ఓటర్లను ఆకర్షించడానికి వారు ప్రయత్నించారు. ఇక ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కూడా ర్యాలీలు, ఇంటింటి ప్రచారం ద్వారా ఓటర్లను ఆకట్టుకునేందుకు కృషి చేశారు. గ్రామాల గుడి అయినా, బడి అయినా, నీళ్ల ట్యాంక్ అయినా, రోడ్ అయినా చెరుకు ముత్యంరెడ్డి గారి హయాంలో జరిగింది. నేను సూటిగా హరీష్ రావుకు సవాల్ విసురుతున్నా, నువ్వు సిద్ధమా దుబ్బాక బస్టాండ్ దగ్గర మనం చర్చ చేద్దాం. 4 సంవత్సరాలు చెరుకు ముత్యంరెడ్డి గారి హయాంలో ఏం అభివృద్ధి జరిగింది దుబ్బాక? 4 పర్యాయాలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, కేసీఆర్ హరీష్ రావు గారు ముఖ్యమంత్రి మంత్రిగా ఉన్నప్పుడు ఏం అభివృద్ధి జరిగిందో చర్చించడానికి నువ్వు సిద్ధంగా ఉంటే చెప్పు. కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా ఈ ప్రాంతానికి మేలు జరుగుతుంది, 4 కోట్ల ప్రజలకు మేలు జరుగుతుంది. దుబ్బాక ఆత్మగౌరవాన్ని ప్రదర్శించండి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దుబ్బాక ఉప ఎన్నికలకు ప్రచార గడువు పూర్తి కాగా గడువుకు కొన్ని గంటల ముందు కూడా ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగాయి. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించాయని ఆరోపించారు. టీఆర్ఎస్ వల్లే దుబ్బాక అభివృద్ధి చెందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు లేఖ రాశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున గ్యాదరింగ్ చేసి అయితే ప్రగతి భవన్ ముట్టడి కానీ, లేదా డీజీపీ ఆఫీస్ ముట్టడి కానీ, లేదా తెలంగాణ భవన్ ముట్టడి కానీ చేయాలి అని చెప్పి ఆ పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు విస్తృతంగా ఇప్పటికే ఈరోజు ఉదయం నుంచి వారి కార్యకర్తలకు వారి సమాచారం ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే ఉప ఎన్నిక జరుగుతూ ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అటు సిద్దిపేటలో యంత్రాంగం మొత్తం వారి ఆధీనంలో ఉంది. అయినప్పటికీ రాష్ట్రంలో మరి హైదరాబాద్లో ఈ కార్యక్రమాన్ని వీళ్ళు చేయబోతా ఉన్నారు. కాబట్టి మా పార్టీ తరఫున పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ఒక ఉత్తరాన్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఢిల్లీలో వారికి ఉత్తరాన్ని రాసినాను. మాకు ఈ రకమైన విశ్వసనీయమైన సమాచారం ఉంది. దీని నుంచి సానుభూతి పొంది దుబ్బాకలో ఏదో 4 ఓట్లు సంపాదించుకోవాలని ఒక చిల్లర ప్రయత్నం చేయబోతా ఉంది. దీని విషయంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఉత్తరం రాయడంతో పాటుగా మా పార్టీ యొక్క శాసనసభ్యులు, గౌరవ ఎంపీ గారు, శాసన మండలి సభ్యుల ఒక బృందం ఇప్పుడు ఈ పత్రికా సమావేశం తర్వాత డీజీపీ గారిని కలుస్తా ఉన్నాం. ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషనర్, స్టేట్ ఎలక్షన్ సీఈఓ ఎవరైతే ఉంటారో, సిఈసి ఆధ్వర్యంలో ఎవరైతే పనిచేస్తారో వారిని కూడా, సీఈఓ గారిని కూడా కలవబోతా ఉన్నాం. వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీజేపీ సీనియర్ నాయకుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు, మోదీ గారు మీటర్లు పెట్టమంటున్నారు మోటార్ల కానీ. నేను సవాల్ చేస్తున్నాను, బిల్లులో ఎక్కడ ఉంది? ఇవాళ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెట్టి ట్రాన్స్ఫార్మర్ ద్వారా రైతులకు ఎంత వస్తున్నది, రైతులకు ఎంత విడుదల చేస్తున్నారు, రైతుల పేరు చెప్పి మీరు దోచుకుంటున్నటువంటి ఆ ఉచిత కరెంటు పేరు మీద దోపిడి ఉందో దాన్ని ఇవాళ నిగ్గు తేల్చడానికి బిల్లు వస్తే మీరు దాన్ని కూడా ప్రజలు తప్పుతో పట్టిస్తామంటే నమ్మి మోసపోవడానికి అమాయకులు కాదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక లెటర్ రాశాడు ప్రైమ్ మినిస్టర్కు విద్యుత్ బిల్లు మీద. నేను సూటిగా అడుగుతున్నాను, ఇవాళ ఆ ఉత్తరంలో ఎక్కడైనా మీరు
మోటార్లకు బిల్లు పెట్టమని అంశాన్ని ఎక్కడైనా ప్రస్తావించారా? లేదా మీరు ఈ డిస్కంలను ప్రైవేటీకరణ చేస్తున్నారు, దాన్ని నిలపండి అని చెప్పి ఎక్కడైనా మీరు ప్రస్తావించారా? ఉత్తరం రాసేది ఒకటి, బయట దుష్ప్రచారం చేసేది మరొకటి. కేంద్ర ఆర్థిక సంఘం ద్వారా గ్రామీణ స్థానిక సంస్థలకు, పంచాయతీలకు, పట్టణ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలకు దాదాపు 7,500,000 కోట్ల రూపాయలు మోదీ ప్రభుత్వం కేటాయించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మీరు స్థానిక సంస్థలు కేటాయించింది ఎంత? కనీసం మీరు రాష్ట్రంలో ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క నిధులు విధులు కల్పించే చర్యలకు ఏమైనా పూనుకున్నారా? ఇంతవరకు ఏమీ లేదు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రతిపక్షమే లేకుండా చేస్తోందని ఆరోపించారు. బీజేపీ టీఆర్ఎస్ నాణానికి బొమ్మ బురుసు వంటివని విమర్శించారు. ముత్యం రెడ్డి వల్లే దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి చెందిందని వారు పేర్కొన్నారు. భారీ వర్షాలు, వరదల వల్ల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరద బాధితులకు ఇప్పటి వరకు 387 కోట్ల 90 లక్షల రూపాయలు పంపిణీ చేసినట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ చెప్పారు. 3,87,000 మంది బాధితులు 10,000 రూపాయల చొప్పున సహాయం పొందారని అన్నారు. గ్రేటర్ పరిధిలో వరద బాధితులకు నగదు పంపిణీపై సీఎస్ ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్థిక సహాయం అందని బాధితులకు నగదు పంపిణీపై షెడ్యూల్ను రూపొందించాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి జీహెచ్ఎంసీ అధికారులను సీఎస్ ఆదేశించారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి తక్షణ సహాయం అందించాలని ఆయన చెప్పారు. వరద బాధితులకు వారి ఇళ్ల వద్దే నగదు సహాయం అందించాలని అన్నారు. వరద బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు ప్రభుత్వం 550 కోట్ల రూపాయలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎస్ఈసీ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి పార్థసారథితో అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ అధికారులు భేటీ అయ్యారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపొందించి ప్రచురించడానికి నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందు ఇప్పటి నుండి ఈ ఎన్నికల ప్రక్రియ అంతా ముగిసే వరకు యావత్ జీహెచ్ఎంసీ యంత్రాంగాన్ని ఎన్నికల పనులపై దృష్టి కేంద్రీకరించేలా చూడాలని జీహెచ్ఎంసీ కమిషనర్కు ఎన్నికల కమిషనర్ సూచించారు. కొత్తగా వార్డుల పునర్వ్యవస్థీకరణ లేదని, గతంలోని వార్డులే కొనసాగడంతో పాటు 2016 ఎన్నికల్లో అనుసరించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లే వచ్చే ఎన్నికల్లో కూడా కొనసాగించేందుకు సంబంధించిన 2 జీవోలను కూడా వారు అందజేశారు. అంటే రెండో టర్మ్ కూడా అవే రిజర్వేషన్లు కొనసాగేలా ఇటీవల అసెంబ్లీలో చేసిన చట్ట సవరణ బిల్లుకు తగ్గట్టుగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పాలక మండలి 5 ఏళ్ల పదవీ కాలానికి 3 నెలల ముందు ఎన్నికలు నిర్వహించే సౌలభ్యం జీహెచ్ఎంసీ చట్టంలో ఉన్న విషయం తెలిసిందే. డిసెంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఫిబ్రవరి 10న జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీకాలం ముగుస్తూ ఉండడంతో ఆలోగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమాయుత్తమవుతోంది. కేంద్రం పరిధిలో వస్తుసేవల పన్ను, జీఎస్టీ వసూళ్లు 1,00,000 కోట్ల రూపాయల మార్కును దాటాయి. అక్టోబర్ నెలలో జీఎస్టీ ఆదాయం 1,05,155 కోట్లకు చేరుకుంది. గత ఫిబ్రవరి తర్వాత వసూళ్లు 1,00,000 కోట్లు దాటడం ఇదే ప్రథమం. ఇందులో సీజీఎస్టీ వాటా 19,193 కోట్ల రూపాయలు కాగా, ఎస్జీఎస్టీ 25,413 కోట్లు, ఐజీఎస్టీ 52,540 కోట్ల రూపాయలు. సమ్మిళిత జీఎస్టీ నుండి కేంద్రం వాటా 25,091 కోట్లు, రాష్ట్రాల వాటా 19,427 కోట్లుగా ఉంది. ఫలితంగా కేంద్రానికి మొత్తం మీద 44,285 కోట్లు, రాష్ట్రాలకు 44,832 కోట్ల రూపాయలు లభించనున్నాయి. 2019 అక్టోబర్లో వసూలైన 95,379 లక్షల కోట్ల రూపాయలతో పోలిస్తే ఈసారి 10% ఎక్కువగా వసూళ్లు జరిగాయి. గత నెలలో మొత్తం 80 లక్షల రిటర్న్లు దాఖలయ్యాయి. లాక్డౌన్ ప్రభావంతో మార్చి నుండి పడిపోయిన వసూళ్లు ఆంక్షల సడలింపు నేపథ్యంలో క్రమంగా పుంజుకుంటున్నాయి. కేంద్రానికి రాష్ట్రం నుండి వెళ్లే పన్నుల ఆదాయంలో సగం మాత్రమే తిరిగి రాష్ట్రానికి వస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. 2014 నుండి ఇప్పటి వరకు 2,75,926 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం నుండి ట్యాక్సుల రూపంలో తీసుకుందని, అయితే కేవలం 1,40,329 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్రానికి తిరిగి ఇచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వృద్ధి, తలసరి ఆదాయం,
సమ్మిళిత వృద్ధి వంటి పలు అంశాలపై మంత్రి ట్విట్టర్ వేదికగా గణాంకాలను వెల్లడించారు. రాష్ట్రం ఏర్పాటైన 2014 నుండి ఇక్కడి ప్రజల తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని కేటీఆర్ చెప్పారు. 2014-20 మధ్యలో భారతదేశ తలసరి ఆదాయం 54.9% ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం భారీగా పెరిగి 83.9%గా నిలిచిందని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర తలసరి ఆదాయం సైతం భారీగా పెరిగిందని, ముఖ్యంగా కీలకమైన రంగాలలో పెట్టుబడులతో పాటు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేసిన మూలధన వ్యయం ఫలితంగానే ఇది సాధ్యమైందని కేటీఆర్ తెలిపారు. దేశంలో రుణాలు జీఎస్డీపీ రేషియో తక్కువ కలిగిన 5 రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ నెల 3వ తేదీన పోలింగ్ జరిగే నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 3వ తేదీన బీహార్లో 2వ విడత పోలింగ్తో పాటుగా మధ్యప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఖాళీ ఏర్పడిన అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అధికారులు పోలింగ్ కోసం విస్తృతమైన ఏర్పాట్లను చేస్తున్నారు. కాగా బీహార్లోని సమస్తీపూర్, చాప్రాలలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీహార్ ఓటర్లను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. తొలి విడత పోలింగ్ ముగిసిన వెంటనే ఈ ఎన్నికలలో ఎవరు గెలుస్తారో స్పష్టమైపోయిందని ప్రధాని వ్యాఖ్యానించారు. నితీష్ కుమార్ నేతృత్వంలో బీహార్ అభివృద్ధి బాటలో పయనిస్తోందని ప్రధాని చెప్పారు. उसका विश्लेषण किया है। पहले चरण के मतदान से साफ नजर आ रहा है कि नीतीश बाबू के नेतृत्व में एनडीए की सरकार दोबारा बन रही है। नजर हमेशा गरीब के पैसों पर हो, उसे कभी गरीब का दुख, उनकी तकलीफ दिखाई नहीं देगी। वहीं भाजपा के नेतृत्व में एनडीए का हमारा गठबंधन देश के गरीब के जीवन से, बिहार के गरीब के जीवन से मुश्किलें कम कर रहा है। ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం ద్వారా 7,37,00,000 రూపాయల వ్యయంతో వడూరు నుండి నేరేడిగొండ వరకు, అలాగే ఇచ్చోడ నుండి ముక్రా వరకు నిర్మించనున్న రహదారుల పనులకు మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం ముక్రా కే గ్రామాన్ని సందర్శించి పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్, బాపురావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలంటే విరివిగా మొక్కలు నాటి వాటిని రక్షించుకోవాలని అన్నారు. పల్లెలకు రోడ్డు ఉంటేనే అభివృద్ధి సాధ్యమనే ఉద్దేశంతో ప్రభుత్వం మారుమూల గ్రామాలకు సైతం మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తోందని మంత్రి తెలిపారు. 3,71,00,000 రూపాయలేమో రోడ్డు కొరకు, ఇంకా బ్రిడ్జ్ మనం ఫౌండేషన్ వేయలేదు, డిపిఆర్ సబ్మిట్ చేసినారు, దానికి కూడా 3,80,00,000 రూపాయలు బ్రిడ్జ్ కొరకు అక్కడ ప్రపోజల్ పోయింది. అది కూడా మంజూరు కొరకు ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడైతే మనం రోడ్ బ్రిడ్జ్కు శంకుస్థాపన చేసుకున్నాము. అదేవిధంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వ్యవసాయ మార్కెట్, భూపాలపట్నం, చేకుంట, రుక్మాపూర్ మండలాల్లో పలు గ్రామాలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వానాకాలంలో సాగైన వరిధాన్యం, పత్తి, మక్క పంటలను పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. పంటలకు పెట్టుబడి అందించడం దగ్గర నుండి పంటల కొనుగోలు వరకు ప్రతి విషయంలోనూ రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇందిరా కాంతి పథకం కేంద్రాలు, కోఆపరేటివ్ సొసైటీలు, మార్కెటింగ్ శాఖ ద్వారా రైతుల ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని అన్నారు. రైతులు తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దని రవిశంకర్ సూచించారు. బీజేపీ పాలిత ప్రాంతాలు, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల రాష్ట్రాలలో మరి అక్కడ ఒక రిస్ట్రిక్షన్, ఒక నిబద్ధత ఒక పెట్టేసి ఒక రైతు దగ్గర 20 క్వింటాల కంటే 40 క్వింటాల కంటే ఎక్కువ కొనుగోలు చేస్తలేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో పండించినటువంటి ప్రతి ధాన్యపు గింజను ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
మరి దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా 1880 రూపాయలను మరి మద్దతు ధరగా ప్రకటించి ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుకు భరోసాగా నిలుస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి అంతేకాదు మక్కలు కూడా ఇవాళ ఒక దిక్కు బీజేపీ కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి మక్కలను కొనుగోలు చేసి మరి ఈ దేశానికి తీసుకొచ్చి తక్కువ ధర 900, 1000, 1100, 1200లకు విదేశాల నుంచి మక్కలను తీసుకొచ్చి మన తెలంగాణ రైతాంగ నడ్డిరుస్తున్నటువంటి సందర్భం. వ్యవసాయ రంగానికి ఒక దిక్కు తెలంగాణ రాష్ట్రం పెద్దపీట వేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏమో తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని విద్యుత్ బిల్లు చట్టాన్ని తెచ్చి ఆ చట్టం ద్వారా రేపు వాళ్ళు కరెంటు బిల్లులు కట్టాలి, మీటర్లు పెట్టుకోవాలి అని ఒక చట్టాన్ని తీసుకురావడం దురదృష్టకరం. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో మైలారం గ్రామంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపెడుతూ పండించిన పంటల కొనుగోలులో ముందుకు రావడం లేదని ఎర్రబెల్లి విమర్శించారు. రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో అధిక నిధులు తానే ఇస్తున్నట్లు బీజేపీ గొప్పలు చెబుతోందని, తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించడంలో కేంద్రం విఫలమైందని మంత్రి విమర్శించారు. తెలంగాణ నుండి ప్రతి సంవత్సరం 56,000 కోట్ల రూపాయలు కేంద్రానికి ఆదాయంగా అందుతోందని అన్నారు. రైతులు పండించిన పత్తిలో తేమ శాతం తక్కువగా ఉండేలా చూసుకుని మద్దతు ధర పొందాలని ఆయన సూచించారు. మనం కొద్దిగా జాగ్రత్త వహించాలి. వాళ్ళు కూడా ఏం చేయలేరు. ప్రతి చిన్న విషయానికి రిజెక్ట్ చేయకుండా ఉండాలనేది నేను CCI వాళ్ళను మార్కెట్ వాళ్ళను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఆల్ ఇండియా లోపట్నే తెలంగాణ పత్తి ఒక ఇంపార్టెన్స్ ఉన్నది, మీకు తెలిసి ఉండాలి. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న స్పీచ్ చాలా చాలా బ్రహ్మాండంగా ఇచ్చాడు. రైతుల కోసం ఈ ప్రభుత్వం ఉన్నది మనకు తెలిసి ఉండాలి. చలికాలం పండుగ సీజన్లు ప్రారంభమైన సందర్భంగా కరోనా వైరస్ పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇటువంటి సమయాల్లోనే మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రముఖుల నుండి సామాన్యుల వరకు పలువురు సూచిస్తున్నారు. కోవిడ్ జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. తద్వారా కోవిడ్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన జన్ ఆందోళనలో భాగస్వాములవుతున్నారు. దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. కోవిడ్ పట్ల ప్రజలు మరికొన్నాళ్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పండుగల సీజన్ ప్రారంభం అయినందున ప్రజలు సామూహికంగా ఒకే చోట వేడుకలు జరుపుకోరాదని నిర్మల్ జిల్లా వాసులు హెచ్చరిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, 6 అడుగుల దూరం పాటించడం, తరచుగా శానిటైజర్ వాడడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రముఖుల నుండి విద్యార్థుల వరకు పలువురు ప్రజలకు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు దూరదర్శన్తో మాట్లాడుతూ కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిర్మల్ జిల్లాకు చెందిన రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఏ ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా కరోనా బారిన పడిన ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. అయితే చలికాలంలో కూడా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, మాస్కులతో పాటు సామాజిక దూరం కూడా తప్పనిసరిగా పాటించాలని, గుంపులుగా ఒకే చోట గుమికూడకుండా డాక్టర్లు చెప్పిన సూచనలు పాటించాలని నిర్మల్ జిల్లా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. దేశాలలో కూడా మళ్ళీ తీవ్రంగా సెకండ్ స్పెల్ వస్తుందని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. కాబట్టి మన ప్రాంతంలో కూడా ఇది వచ్చేది వింటర్ సీజన్ కాబట్టి చలికాలము, అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా మాస్క్ ధరించి ఎవరైతే గతంలో మనము నిబంధనలు పాటించినామో ఆ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేసుకోవాలి. ఫంక్షన్స్ కానీ ఈ జరిగే క్రమంలో మనం జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇది వచ్చిన తర్వాత మళ్ళీ హాస్పిటల్లో పడితే విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు అవుతుంది. అందుకొరకు ఆ బారిన పడకుండా మన జాగ్రత్తలు మనం ఉంటే మేలు జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. మేము కూడా అదే చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా మాస్క్ ధరించి మీరు బయటకు వెళ్ళండి. ఫంక్షన్స్లు బాగా ప్రజలు తక్కువ సంఖ్యలో ప్రజలు ఇన్వాల్వ్ అయ్యేటట్టు, మరి బంధువులు కానీ రిలేటివ్స్ ఆ విధంగా తక్కువ సంఖ్యలో పాల్గొని ఫంక్షన్ చేసుకునే విధంగా ప్రయత్నం చేయండి. వేల సంఖ్యలో మనము ఫంక్షన్ చేస్తే అది ఏ ఒక్కరి వల్ల బారిన పడతారో కరోనా బారిన మరి కోలుకోవడం చాలా కష్టమవుతుంది. మరి మన అప్రమత్తత మనం ఉండాలని చెప్పి అందరు చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా వినాలి. ఖచ్చితంగా మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉన్నది. అయినా మనం ఇంకా మనం ఏదైతే ఈ యొక్క కరోనా రూల్స్ రెగ్యులేషన్స్ మనం పాటిస్తే ఇంకా బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరు మనం కోరుతున్నాం.
జిల్లా వైద్య అధికారి వసంతరావు మాట్లాడుతూ కరోనా పూర్తిగా అదుపులోకి రాలేదని ప్రజలు మరికొన్నాళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్క్ ధరించడము, 6 అడుగుల సోషల్ డిస్టెన్స్ పాటించడం, 3 శానిటైజ్ చేయడం, 4ది గుంపులు ఉన్న చోట మనము చొచ్చుకొని పోకుండా ఉంటే మనము ఈ 4 నియమాలు పాటిస్తే మనము కరోనా రహితమైన దేశంగా మనం ప్రకటించవచ్చు. కాబట్టి మనము మీడియా మిత్రులు మీరు కూడా ఏం చేయాలంటే ఈ 4 సూత్రాలు: మాస్క్ కంపల్సరీ ధరించాలి, తర్వాత సోషల్ డిస్టెన్స్ పాటించాలి, ప్రతి 2 గంటలకు ఒకసారి శానిటైజర్ మెయింటైన్ చేయాలి, గుంపులు ఉన్న ప్రదేశంలో మనం పోకూడదు. ఈ నియమాలు పాటిస్తే ఈ వ్యాక్సిన్ అవసరం లేదు, కరోనా రహితమైన దేశంగా మనం ఈ డిస్టిక్ నుంచి ఎవరైతే రైతులు ఊరియా కోసం వస్తారు, కాయగూరల మండలానికి వస్తారు, పాల మండలానికి వస్తారు, బస్సులో ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, బస్ స్టాండ్లో ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, మన ఈజీఎస్ వర్కర్స్ అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. ఈ విధంగా 1 కంటైన్మెంట్ అయ్యి దాదాపుగా మన రాష్ట్ర ప్రభుత్వం రోజు టెస్టులు పెంచుకుంటూ వచ్చింది. స్టార్టింగ్లో మన జిల్లా తీసుకుంటే 1500, 1700, 2000 దాంట్లో అయితే ఒక 100 కేసులు రావడం మాట్లాడుతుంది. ఇప్పుడు రాను 500కు 6 కేసులు అదేవిధంగా తగ్గుకుంటూ వచ్చింది. సో ఇప్పుడు మనకు కేసులు చాలా తక్కువ, రోజు ఒక 300-400 టెస్ట్ చేసుకుంటాం, దాంట్లో ఒక 5-6 పాజిటివ్స్. నిర్మల్ జిల్లా ఏరియా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. మంత్రివర్గ అధ్యక్షంలో ఇప్పటి వరకు మనం నిర్మల్ ఏరియా హాస్పిటల్ నందు ఎన్ని కేసులైనా కూడా ట్రీట్మెంట్ చేసే శక్తిని మనం శక్తించి మొత్తం చాలా వరకు కేసులు మనం ఇక్కడ ట్రీట్మెంట్ జరిగింది. కాబట్టి ప్రజలు ఎవ్వరు కూడా భయభ్రాంతులు కానవసరం లేదు. మనం నిర్మల్ జిల్లా యంత్రాంగము మంత్రివర్గ ఆధ్వర్యంలో ఇంద్రకరణ్ రెడ్డి గారు ప్రతి క్షణం మన దగ్గర ఎన్ని కేసులు వస్తున్నాయి, ఎన్ని ట్రీట్మెంట్ జరుగుతున్నాయి, మనకి ఏమైనా తక్కువ అవుతుందా, ఏమైనా హాస్పిటల్ ఏమైనా ఫెసిలిటీస్ కావాలని ప్రతిరోజు కూడా మంత్రివర్గ రోజు మార్నింగ్ ఫోన్ చేసి మనని ప్రేరేపిస్తూ తను కూడా ధైర్యం ఇస్తూ మాకు కూడా చాలా మట్టుకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన నిర్మల్ జిల్లాలో కరోనాని చాలా అరికట్టాము. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ వైరస్ వ్యాప్తిని అరికట్టడమే ప్రతి ఒక్కరి తక్షణ కర్తవ్యం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. చలికాలంలో కోవిడ్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మహబూబ్నగర్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కృష్ణ ప్రజలను కోరారు. దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ కోవిడ్ కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోని పక్షంలో కేసులు పెరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. మాస్కులు వాడడం, సామాజిక దూరం పాటించడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ద్వారా వైరస్ను నియంత్రించవచ్చునని డాక్టర్ కృష్ణ తెలిపారు. పాజిటివ్ ఒకవేళ వచ్చినా రాకపోయినా ఎటువంటి లక్షణాలు కానీ ఇబ్బందులు ఉండేటువంటి ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోకి వచ్చి ఉచితంగా పరీక్ష చేయించుకొని నిర్ధారించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కోమార్బిడ్ కండిషన్స్ ఉండేటువంటి వ్యక్తులు కూడా, అంటే బీపీ కానీ, షుగర్ కానీ, ఏజ్డ్ ఉండే వాళ్ళు కానీ, ముసలి వాళ్ళు కానీ, చిన్న పిల్లలు కానీ, మరి గర్భిణీ స్త్రీలు కానీ, ఈ టీబీ జబ్బు, మిగతా జబ్బులు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ చాలా ఉండేటువంటి వారు కానీ వాళ్ళందరూ వచ్చి ఉచితంగా కూడా మనం పరీక్ష చేయించుకోవాలని అనుకుంటుంది. దేర్ ఈజ్ నో షార్టేజ్ ఆఫ్ ఎనీ ర్యాట్ కిట్స్ ఆర్ ఆర్టీపీసీఆర్ కిట్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి పరీక్ష చేయించుకోవాలి వాలంటరీగా, లేదా ప్రాథమిక ఆరోగ్య సిబ్బందిని అడిగితే వారు తెలియజేస్తారు వచ్చి, లేదా మన గ్రామంలో ఇక్కడ ఎక్కువ జరుగుతుంది, ఇక్కడ ఇబ్బంది ఉంది, ఇక్కడికి రండి పెట్టమంటే కూడా స్పెషల్ క్యాంప్ అరేంజ్ చేసి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా టెస్టులు నిర్వర్తించేదానికి అవకాశం ఉంటుంది. మహబూబ్నగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసాచారి మాట్లాడుతూ పండుగల సీజన్ ప్రారంభం అయినందున ప్రజలందరూ తప్పనిసరిగా కరోనా నియమాలు పాటించాలని సూచించారు. ప్రజలు సమూహాలుగా పండుగలు జరుపుకోరాదని ఆయన కోరారు. 5.0 నిబంధనల్ని అమలుపరుస్తూ మంచిగా చేశారు. కాబట్టి ప్రజలకు ముందు కూడా అదేవిధంగా దీపావళి కానీ ఇంకా వచ్చేటువంటి ఏ పండుగల్లో కూడా మనం ఈ కరోనా, ఈ కోవిడ్-19ని ఎప్పుడు కూడా అది కంటిన్యూ ప్రాసెస్, దానికి అది ఏం లేదని మన వరకు రాదని అనుకోవద్దు. ఎంతో దాని మీద సోషల్ మీడియాలో, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో చాలాసార్లు కొంతమంది మన వాళ్ళు, పత్రికా మిత్రులు చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టారు. చాలా దాని యొక్క ట్రీట్మెంట్ గురించి కానీ, దాని విధంగా ఏ విధంగా వస్తుందని అందరికీ ప్రజలకి అవగాహన అయింది. కాబట్టి ప్రజలకు మళ్ళీ ఒక్కసారి మేము విజ్ఞప్తి చేసేదంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఎప్పుడు కూడా భౌతిక దూరం పాటించాలి, అదేవిధంగా మాస్కులు కంపల్సరీ, అది వేరే దగ్గర ధరించలేదని కాదు.
ప్రపంచవ్యాప్తంగా రెండోసారి కరోనా విజృంభిస్తున్నప్పటికీ దేశంలో మాత్రం తగ్గుముఖం పడుతోంది. దేశంలో గత కొన్ని వారాలుగా 50,000కు దిగువగానే పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. క్రియాశీలక కేసుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. మరోవైపు రికవరీ రేటు పెరుగుతూ ఉండడం ఊరట కలిగిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా 10,91,239 నమూనాలు పరిశీలించగా 46,964 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. తాజాగా 470 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 58,684 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 5,70,458 క్రియాశీలక కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. 91.34% మంది కరోనా నుండి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో కేవలం 7.16% మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముగిసిన దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు కూడా ప్రధాన పార్టీల ఆరోపణలు, ప్రచారోపణలు. గ్రేటర్ పరిధిలో 3,87,000 మంది బాధితులకు వరద సహాయం పంపిణీ. మిగిలిన బాధితులందరికీ కూడా తక్షణమే సహాయం పంపిణీ చేయాలని సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశం. గత 6 ఏళ్లలో రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 83.9% అని మంత్రి కేటీఆర్ వెల్లడి. రాష్ట్రం నుండి కేంద్రానికి అందుతున్న పన్నుల ఆదాయంలో సగం మాత్రమే తిరిగొస్తోందని వ్యాఖ్య. అక్టోబర్ నెలలో 1,05,000 కోట్లకు చేరిన కేంద్ర జీఎస్టీ ఆదాయం గత ఏడాది కన్నా 10% అధికంగా నమోదు. ఆంధ్రప్రదేశ్తో సహా 6 రాష్ట్రాల్లో వైభవంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. 6 రాష్ట్రాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన ప్రధాని మోదీ. బీహార్లో ఎన్డీఏ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ ధీమా. నితీష్ కుమార్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని కితాబు.